హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ మెంతికూర పొడిపప్పు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా? ముందుగా కప్పు కందిపప్పుని బాగా వాష్ చేసుకుని నీళ్లు పోసి 1 గంట నానబెట్టాలి. నానబెట్టడానికి టైం లేకపోయినా పర్వాలేదు, మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా నానబెట్టిన పప్పులో తగినన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఈలోపు మనం మెంతికూర రెడీ చేసుకుందాం. మాకు ఇక్కడ న్యూజిలాండ్లో ఫ్రోజన్ మేతి దొరుకుతుందండి. ఫ్రెష్వి కూడా దొరుకుతాయి, కానీ చాలా రేర్గా దొరుకుతాయి. ఫార్మర్స్ మార్కెట్లో దొరకవచ్చండి. ఫ్రోజన్వి కూడా ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా క్యూబ్స్లో ఉంటాయండి. వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచితే మెల్ట్ అయిపోతాయి. దాన్ని వడకట్టుకుంటే సరిపోతుంది. చూడండి, పప్పు కూడా ఉడుకుతుంది. మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ మెత్తగా అవ్వకూడదు కదా, ఇది పొడిపప్పు కదండి. ఇలా చేస్తే తెలుస్తుంది ఎంతవరకు కుక్ అవుతుంది అనేది. పప్పు చూడండి ఉడికింది. ఇప్పుడు ఈ పప్పుని మనం వాటర్ సెపరేట్ చేసుకొని వాచుకుందాం. నెక్స్ట్ మనం తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక మెంతికూర వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది కదండి, ఇలా ఫ్రై చేయడం వల్ల చేదు అనేది పోతుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఉడికించిన పప్పు వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇదేనండి, చాలా కమ్మగా ఉంది మెంతికూర పొడిపప్పు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.